యోహాను సువార్త 7వ అధ్యాయం. బలలో పాలు పొందకముందు కొన్ని హెచ్చరికలు తీసుకొని యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుదాం పరీక్షించుకొని. యోహాను సువార్త 7వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. అటు తర్వాత యూదులు ఆయనను వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూస్తున్నట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. లోకం మిమ్మను ద్వేషించిన ఎడల ద్వేషించనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించుతున్నది. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. సరే అండి. ఇంకోటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మొదటి కొరింథీ 5వ అధ్యాయం. 7వ వచనం 8వ వచనం 6 నుంచి చదువుతామండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం నుండి, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేయనని మీరు ఎరగరా? కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులియని పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరింతము. సరే అండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, లేఖన భాగంలో నుండి స్వరాన్ని వినిపించి ఆత్మీయమైన వాతావరణము కలిగి పరీక్షించుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొందగలుగునట్లు కృపనిము రాగలిగిన వారిని బట్టి వందనాలు. రాలేక వెనకబడిన వారు ఆత్మీయమైన తలంపులు కలిగి సంఘ క్షేమాభివృద్ధి, ఆత్మీయమైన స్థిరత్వం కొరకు ప్రతి బిడ్డ ప్రభువా మీ సన్నిధిలో పరీక్షించుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొందడానికి వాక్యపు వెలుగునిచ్చి కృపనిమ్మని మీ సన్నిధి భాగ్యం దాసునికి తోడై ఉంచి ఆత్మాభిషేకమునిచ్చి వర్తమానమునిమ్మని శిలువ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సరే, ఇప్పుడు కొన్ని తలంపులు లేఖన భాగములు మనం చూద్దాం. ఇశ్రాయేలులకు కొన్ని పండుగలు ఉన్నాయి. అదేంటంటే మొదటిది పస్కా పండుగ. పస్కా పండుగ ఎందుకంటే ఐగుప్తు నుండి బయటికి ఇశ్రాయేలు తెచ్చాడు కాబట్టి వారు గొర్రెపిల్ల రక్తంలో బయటకు వచ్చారు. అందుకే దాన్ని పస్కా బలి అర్పించి గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని పల్లెములో పోసి ద్వారబంధాలకు ఇండ్లలో ఆ రక్తాన్ని ప్రోక్షించి
ఆ రక్తము యొక్క కాపుదలలో వారికి రక్షణ కలిగింది. అది ప్రభు ఇచ్చే పస్కా బలి. సరే, ఇప్పుడు వాళ్ళు ఒక పండుగగా ఆచరించాలి దాన్ని. ఆ పస్కా పశువు, ఆ బలి మన ప్రభు అని పౌలు రాస్తాడు. ఆత్మీయమైన తలంపిచ్చి రాస్తాడు కొరింథీయులకు రాసేటప్పుడు. ఇదొకటి. రెండవది, బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్యంలో పర్ణశాలలు కట్టుకొని నివాసం ఉన్నారు. అదో పండుగ. రకరకాలుగా ఇశ్రాయేలులకు కోత కాలపు పండుగ. ఇంకోటి ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. రకరకాలుగా వాళ్ళ పండుగలు ఉన్నాయి, అది వేరే విషయం. ఆత్మీయమైన మన తలంపు ఏంటంటే ప్రభు సన్నిధిలో ఏ రీతిగా ఆత్మీయంగా మనం బలపడి ప్రభు వాక్యానికి విధేయులమై ప్రభు యొక్క రక్తం కిందకు వచ్చి కాపాడబడి సరిచేసుకొని వలలో పాలు పొందాలి. ప్రభు కోరిక అది, ప్రభు చిత్తం అది. యోహాను సువార్త 7వ అధ్యాయం. మొదటి వచనమండి. యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుండెను. పుట్టింది బెత్లెహేములో, ఆయనను తీసుకుని వెళ్ళింది ఐగుప్తుకు, తిరిగి మరలా గలిలయలోని నజరేతుకు వచ్చాడు. రకరకాల మజిలీలు ప్రభు యొక్క జీవిత చరిత్ర. యూదయ బెత్లెహేములో యూదుల రాజుగా పుట్టినవాడు. యూదుల ఆ సమాజంలో తిరగలేకపోయాడు. కారణం మరణం ఆయనకు ఆవరించింది. యూదులు ఆయనను చంపవెదికినందున అని రాశారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను అందరూ అంగీకరించరు. వారందరికీ దేవుని కుమారులనే అధికారం కలిగింది, కానీ వారు కఠినపరచబడ్డారు. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడో, ఎవరిని ఆత్మీయంగా బలపరుస్తాడో దైవ చిత్తం అది. సరే, ఇప్పుడు పండుగ వచ్చింది. యూదుల పండుగ, పర్ణశాలల పండుగ సమీపించింది. ఆయన సహోదరుడు యెరూషలేమునకు యూదయకు వెళ్ళాలని తలంపు కలిగి ఆయన కూడా హెచ్చరికలు ఇచ్చారు. ఏంటి, నీ కార్యాలు రహస్యంగా ఎందుకు యూదయలో చేయి అని అడిగారు ఆయన. ఆ క్రియలను బట్టి ప్రజలు నమ్ముతారు కదా, అద్భుతాలు చేయొచ్చు కదా అక్కడికి వెళ్ళి, ఎందుకు చేస్తలేవు అని ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. 5వ వచనం చదవండి ఒకసారి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట రాయబడింది. ఒక్కరు రక్షించబడిన తర్వాత ఆ రక్షణ పొందిన వ్యక్తిని బట్టి ఇతరులు కూడా రక్షణలోనికి రావడానికి ఆస్కారం ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ వ్యక్తి ద్వారా ఇతరులు కూడా రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. కానీ కొంతమంది కఠినపరచబడతారు. కారణం దాని కొరకే నియమింపబడ్డారు. ఆయన సహోదరులే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే మన విశ్వాసం ఏ పాటి అది. గొప్ప అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు, కానీ విశ్వాసం ఉంచలేదు. సహోదరులు ఇంట్లో పుట్టి, ఒక ఇంట్లో పుట్టి ఒక తల్లికి పిల్లలై అద్భుతాలు జరిగించే ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోయారు. కారణం
అపవాది మనోనేత్రాల గుడితనం కలిగిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయం. కొరింథీ 4వ అధ్యాయం అండి. మొదటిదా రెండోదా చూడండి ఒకసారి. 2వ కొరింథీ 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించలేదు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనం అండి. అపవాది ఉన్నాడు. అవిశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో వెంటనే ఆత్మీయమైన గుడ్డితనం వస్తుంది. అవిశ్వాసాన్ని బట్టి ఆత్మీయమైన గుడ్డితనం. ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం, ఇంకోటి కాదు. ప్రథమ పాపం ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. పౌలు రాస్తాడు రోమీయులకు రాసేటప్పుడు, విశ్వాస మూలము కానిది అదే పాపం. చాలాసార్లు విశ్వాస మూలము కాని దాన్ని మనం అనుసరించి పాపం చేస్తాం. అర్థమైందా? 14 రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనమండి. రోమా 14 చివరి వచనం. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును. అదేనమాట. తినే విషయాల్లో, ఆహార విషయాల్లో కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. ఇలాంటి సందర్భాలలో పౌలు రాస్తాడు, పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసి ఆత్మీయమైన ఆసక్తి కలిగి వాటిని అనుసరించాలి. విశ్వాస మూలము కానిదే పాపం. పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. అవిశ్వాసమే పాపం అండి. విశ్వాసులకు సామాన్యంగా చెప్పేది ఏంటంటే అవిశ్వాసమే పాపం, దానికి మించిన ఇంకో పాపం లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. ప్రభు మాట యందు నమ్మకం ఉంచకపోవడమే పాపం. ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని బట్టి ఆయనకు అయాసం కలిగించి సులువుగా చిక్కులో పెట్టి పాపంలో పడిపోతాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12. ఇక్కడ మాట రాస్తాడు పౌలు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా సులువుగా చిక్కులో పెట్టు పాపం. ఏంది పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఒక వ్యక్తిని పాపం ఏం చేస్తుంది? సులువుగా చిక్కులో పెట్టుద్దట. విశ్వాస మూలము కానిదే పాపం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టమంటాడు. అటు ఇటు తిప్పి సులువుగా చిక్కులో పెడుతుంది పాపం. చిక్కులో మారి వాడు అపవాది చిక్కులో పెడతాడు ఒక వ్యక్తిని సులువుగా. ఇద్దరు స్నేహితులు
మంచి స్నేహితులుగా నటిస్తారు, కానీ భుజం మీద చేసి ఇద్దరు నడుస్తూ పక్కవాడు ఏం చేస్తాడంటే నడిచేవాని కాళ్ళలో తన కాలు పెడితే వాడు సులువుగా పడిపోతాడు, నమ్మించి పడగొడతాడు. అపవాది. అర్థమైందా? తలంపు ఏంటంటే సులువుగా చిక్కులు పెడతాడు. ఇది పాపముగా కనబడదు కానీ పాపమే, పాపంలా కనబడదు కానీ పాపమే. సులువుగా చిక్కులు పెడి, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావా? జడ్జి అడిగాడు అనమాట పౌలును, ఇంత సులువుగా పడగొట్టి క్రైస్తవుని చేస్తావా నన్ను అంటే పౌలు అన్నాడు, సులువు కాదు, నువ్వు నాలాగా ఉండాలి, బంధకాలు తప్ప నాలాగా ఉండాలి. నువ్వు ప్రభువు నమ్మాలి, ప్రభువునందు విశ్వాసం ఇస్తే పరలోక రాజ్యం, నీతిని గురించి, రాబో తీర్పును గురించి హెచ్చరికలు ఇచ్చాడు. అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుడును కాలేదు, నేను విధేయుడనయ్యాను. నాలాగు రక్షణ పొందాలి, బంధకాలు దూరమవునుగాక, నీకు రక్షణ కలగాలి. నీకు ప్రతి వ్యక్తి కూడా అంతే. రెండోసారి అపోస్తలుల కార్యములు 16. అపోస్తలులు 16 అండి, 31. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని అతనికిని అతని ఇంటి వారందరికీ ఏం చేశారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించారు. వాళ్ళు జైల్లో పాటలు పాడారు, బంధకాలలో ఉండి పాటలు పాడారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేశారు. సువార్త వలన బంధించబడి బంధకాలలో ఉండి రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు చేస్తూ ప్రభువును మహిమపరుస్తున్నారు. బంధకాలు ఊడిపోయినాయి, భూకంపం వచ్చింది, బంధకాలు ఊడిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి, జైల్లో ఉన్నాయి. చెరసాల అధిపతి తనను తాను పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. రెస్పాన్సిబుల్, బాధ్యుడు, డ్యూటీలో ఉన్నాడు. ఆయన డ్యూటీలో వీళ్ళందరూ పారిపోతే ఆయన మీదకి నేరం వస్తుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇదే చరిత్ర. అప్పుడు అందరి బంధకాలు ఊడిపోయినాయి. చెరసాల ఆ వ్యక్తి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు. అది ఆత్మహత్య. భయం, బాధ్యత, లెక్క చెప్పాలి. అప్పుడు పౌలు శీలాలు దీపం తెమ్మన్నారండి. 29వ వచనం, అతడు దీపమును తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పౌలు శీలాలను సాగిలపడ్డాడు. ఇప్పుడు అధిపతి, ప్రభువునందు విశ్వాసముంచు, అయ్యలారా ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, అంతే, చేసేది ఏం లేదు. అప్పుడు నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. రక్షణ యెహోవా ఆధీనం. విశ్వాసం వలన మరణము తప్పించబడి అధికారికి రక్షణ కలిగి ఇంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి దైవ సేవకులకు సేవ చేసి ఆతిథ్యమిచ్చి తన ఇంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆతిథ్యపు గృహముగా మారిపోయి ఆనంద గృహమైంది. లేకపోతే అదే కత్తితో తాను పొడుచుకుంటే
ఆ ఇంట్లో ప్రలాపం, వేదన, కన్నీళ్ళు, రోదన అర్ధరాత్రి వేళ. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన ఫలం ఏమిటంటే ప్రభునందు ఆనందించి రక్షణ పొంది సాక్షులయ్యారు ఆ ఇంటివారు. విశ్వాసం ద్వారా కలిగే గొప్ప మేలు చాలా గొప్పది. ఆయన సహోదరులు ఆయన విశ్వాసం ఉంచలేదు, కానీ జైల్లో ఉన్న అధికారి ప్రాణాపాయంలో ఉండి ఆత్మహత్య చేసుకోవాల్సిన వాడు రక్షణ పొందాడు. ఆ కుటుంబం రక్షణలోనికి వచ్చింది. ఆ కుటుంబం ఆనందించింది. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు కలిగే ఆనందము, రక్షణానందం చాలా గొప్పది. ఆయన సహోదరులైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. యోహాను రాస్తాడు, శరీరం మూలముగా పుట్టింది శరీరం, ఆత్మీయంగా జన్మించిన ప్రతివాడు ఆనందిస్తాడు. శరీరేచ్ఛ, మానసేచ్ఛ ఇది లోక సంబంధమైంది. కొన్ని ఆలోచనలు, శరీరేచ్ఛ, మానసేచ్ఛ, రక్తం వలన కొన్ని ఉద్రేకాలు వస్తాయి. అవి శరీర సంబంధమైనవి. ఆత్మీయమైన తలంపులు వస్తాయి. ఆత్మ జీవింపజేస్తుంది. శరీరం అతిశయిస్తుంది, గర్విస్తుంది అన్నారా. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవానికి దారితీస్తుంది. జీవమును ప్రేమించి దాన్ని అనుసరిస్తే నిత్య జీవం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఆత్మీయమైన మార్గములో నడుస్తాడు. ఆత్మకు విధేయత చూపిస్తాడు. ఆత్మస్వరానికి ఎలారా ఏం చేయాలి? ప్రభునందు విశ్వాసం ఉంచవాళ్ళు చెప్పింది. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే రక్షణ ఆనందము చాలా గొప్పది. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. 6వ వచనం, యేసు నా సమయం ఇంకాను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. కొన్ని సమయాలు ఉంటాయండి. నా సమయం, మీ సమయం, ఇద్దరి సమయాలు. ప్రభు సమయం అద్భుతకరమైంది. మానవ సమయం ఒక విధమైన దారి తీస్తుంది. ప్రభునందు విశ్వాసము ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు ప్రభు నమ్మలేదు, కానీ ప్రభు సిలువకు వెళ్ళి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత గొప్ప దైవ బిడ్డలయ్యారు, సాక్షులై దేవుని నామ ఘనత కొరకు ప్రభు అని రాస్తారు. సహోదరుడు కాదు, ప్రభు రక్షకుడు అని రాస్తారు. అప్పుడు అర్థమైంది. ఆయా సమయాలలో దేవుడు స్వరాన్ని వినిపించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు, ఓ సమయం ఉందండి. ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. సహోదరుల సమయం వేరు, ప్రభు సమయం వేరు. సమయం, అనుకూల సమయం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని విలువైనదిగా గుర్తించాలి. ప్రభు ఇచ్చే సమయం చాలా గొప్పది. ప్రభు ఇచ్చే తరుణం కూడా చాలా గొప్పది అన్నారా. అనుకూల సమయం మరో ఆలకించాను, రక్షణ దినమందు ఆదుకున్నానని ఆయన చెప్పాడు.
మిక్కిలి అనుకూలమైన సమయం. కొన్ని సమయాలు ఉంటాయి, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. కొన్నిసార్లు హఠాత్తు జ్ఞాపకం వస్తుంది, కొన్నిసార్లు అద్భుతమైన ఓ పదం జ్ఞాపకం వస్తుంది, హఠాత్తుగా వస్తుంది, సమయం ఉండదు దాని కొరకు. హఠాత్తుగా ఓ సమయం వస్తుంది, ప్రభువా ఏంటి ఈ సమయంలో ఈ తలంపు ఇచ్చావు, వచనం ఇచ్చావు, ఇలాంటి వాతావరణం ఇచ్చావు, ఏంటి దానికి సమయం లేదు, ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాదు. కానీ ఆత్మ గ్రహింపు, ఆత్మ ఇచ్చే ఆ హెచ్చరికలు, ఆ స్వరం చాలా విలువైంది. హఠాత్తుగా ఇస్తాడు ఆయన, కానీ సమయం ఉండదు కొన్నిసార్లు. ప్రభువా ఏం చేయాలి, ఈ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఈ సమయాన్ని ఎలా పాటించాలి, దీన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది ఒకటి. అందుకే ప్రతిదానికి సమయము గలదు, ప్రతిదానికి సమయము గలదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, యోదయలో సంచరించవలసిన సమయం దాటిపోయింది, గలిలయకు రావాల్సి వచ్చింది. నజరేతును విడిచి చీకటి మరణ ఛాయలో నివసించే ప్రజలకు సువార్త వెలుగు ఇవ్వడానికి వచ్చాను నేను. కానీ నా సమయం వస్తుంది, అప్పుడు వస్తాను నేను, ఆ సమయంలో కార్యం జరుగుద్ది. ప్రభు సమయం అద్భుతకరమైంది. యోహాను సువార్త 7వ అధ్యాయం రండి ఒకసారి. యోహాను 7. ముప్పై 7వ వచనం. యోహాను 7:37. ఆ పండుగలో, ఏ పండుగ? ఆ పండుగ అంటే పర్ణశాలల పండుగ. అర్థమైందా? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచాడు. ఇప్పుడు చాలండి, ఆ పండుగలో మహాదినం వచ్చింది. ఏ పండుగ అంటే పర్ణశాలల పండుగ, మహాదినం, చివరి రోజు, చివరి సమయం సద్వినియోగం చేసుకుంటున్నాడు ప్రభు నిలిచాడు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారో రాయబడలేదు. ఆ పండుగలో వాళ్ళు వెళ్ళి ఏం చేశారో రాయబడలేదు. కానీ మహాదినమైన ఆ పండుగలో ప్రభు నిలవబడ్డాడు. అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని అంటాడు అన్నమాట. అప్పుడు వర్తమానం లేచాడు, నిలబడ్డాడు, వర్తమానం ఇస్తున్నాడు. ఎవడైనను ఏమన్నాడు? చదవండి అన్నమాట. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. ఆత్మీయమైన దాహం, రండి నా దగ్గరికి. దప్పి ఉందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ప్రభు శిలువకు వెళ్ళకముందు ఇదే ఆల్టర్ కాల్ ఇచ్చాడు. దప్పి ఉంటే రండి నా దగ్గరికి అన్నాడు. నా దగ్గరికి రండి. ఆత్మీయమైన దాహం. సమరయలో బావి దగ్గర అలసిపోయినట్టుగా కూర్చొని, అమ్మా నీళ్ళు ఇస్తావా, దాహం అవుతుంది. ఇచ్చిందా ఆమె? తాగాడు ఆయన. ఏ దాహం ఇది? అమ్మా అలసిపోయి దాహమైనట్టు బావి దగ్గర కూర్చొని, ఇస్తావా కొన్ని నీళ్ళు? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా గడుస్తున్నావు? యోధులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? దేవుని వరమున దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడు? ఆయనను ఎరిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆయన ఇస్తాడు జీవజలం. జీవజలపు ఊట మన ప్రభు. ఆయన దాహము కొని వచ్చాడు. ఇచ్చేవాడే దాన్ని కొంటే ఆయన దగ్గర లేనట్టే కదా. ఎలా ఇస్తాడు? అప్పుడు చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో. ఏమన్నాడు?
నా యందు విశ్వాసం ఉంచువాడెవడు అని అంటాడు. ఇక్కడ విశ్వాసాన్ని కూడా యాడ్ చేశాడు. వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అందుకే ప్రతి సేవకుడు, ప్రతి వర్తమానికుడు, ప్రతి ఉపదేశం చేసి ప్రతి వ్యక్తి కూడా హెబ్రోనుకు ఒక పేరుంది. హెబ్రోన్లో వాక్యానికి చాలా సమయం ఇస్తారు. చాలామంది విశ్వాసంతో వాక్యాన్ని బోధిస్తారు. హెబ్రోను సహవాసములో వాక్యానికి కొరత లేదు, కానీ ఒకదానికి ఉంది కొరత, ప్రేమలో లేదని. విస్తారమైన వాక్యం ఇవ్వచ్చట. తలంపు ఏంటంటే కడుపులో నుండి రావాలి జీవజల నదులు పారుతాయి. ఇది ఆత్మ యొక్క నింపుదల, ప్రవాహము ఎవరు ఆపలేరు. నది ప్రవాహములు, అగాధ జలములు, ఆర్పజాలవు, పరమగీతం. అగాధ జలములు, ప్రేమను ఆర్పజాలవు. నది ప్రవాహం వలె ఆత్మీయంగా అంతరంగంలో నుండి వాక్యం ఆ రీతిగా ధారాళంగా వస్తుంది. ప్రభు మాట్లాడాడు. పండుగ మహాదినం, సమయం వచ్చింది. ప్రధానికో సమయం ఉంది, సమయానికి విలువ ఉంది. విలువైన సమయాన్ని ప్రభు సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని బోధించి అనేకులకు ఆత్మ సంబంధమైన బోధ ప్రభు చేశాడు. ఎవరైనా ఎందుకు విశ్వాసం ఉంచారో వారు రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులయ్యారు. తలంపు ఏంటంటే ఏ పండుగలో వచ్చాడు ప్రభు? చివరికి పర్ణశాలల పండుగలకు వచ్చాడు. లేవియాకాండం 23, లేవియాకాండం 23, 34 వచనం. ఏ నెల అది? 7వ నెల. నీవు ఇశ్రాయేలులతో ఇట్లను ఈ 7వ నెలలో 5వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ ఆచరించాలి అని అంటాడు. మనకి 7వ నెల అంటే ఆ నెల పేరేంది చెప్పండి ఒకసారి. 7వ నెల ఎప్పుడు వస్తుంది మనకు? మన క్యాలెండర్లో ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం? 6వ నెల. 6వ నెల అంటే అర్థం ఏంటి? జూన్. 7వ నెల అంటే అర్థం ఏంటి? జూలై. జూలైలో ఏం ఆరంభించబడింది? బల్ల ఆరంభించబడింది. ఆత్మీయమైన తలంపు ఏంటంటే ప్రభువు మహాదినమైన మహాపండుగ దినమున దేవుడు అద్భుతంగా ఆ యొక్క రక్షణ కలిగించడానికి వర్తమానం ఇచ్చాడు. ఆయన నా యందు విశ్వాసం ఉంచువాడెవడు కడుపులో నుండి జీవజల నదులు వారుతాయన్నాడు. ఆత్మ నింపుదల, ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని ఆత్మ ప్రభు నింపుదలను గురించి నింపేవాడు మన ప్రభు ఆత్మీయంగా. కాబట్టి పరీక్ష చేసుకున్నాం. ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి ఆత్మీయమైన అడుగుజాడులో నడిచి పులిపిండి లేని వారమై సత్యమను ఉప్పులేని రొట్టెల పండుగ ఆచరించడానికి ప్రభు బల దగ్గరికి వచ్చాము. ఆత్మీయమైన తలంపులు ఇది. ఎక్కడైనా ప్రభుకి ఆయాసం కలిగిస్తే, బాధ కలిగిస్తే, విశ్వాస లోపం ఉంటే, ప్రభుకి ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ప్రభునందు మనము స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభు అడుగుజాడలో నడవపోతే విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నాడు ప్రభు. అందుకే బల దగ్గర హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏ విషయంలో అవిశ్వాసము మనలో ఉందో ఆ విశ్వాసం వలన కలిగే నష్టం చాలా గొప్పది. ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం ఉంచలేదు అని రాయబడి ఉంది. విశ్వాసం ఉంచని వారికి కలిగే నష్టాలు చాలా గొప్పది. అది భరింపరాని గొప్ప భారభరితమైన భరించలేని వాతావరణం అది. అందుకే హెబ్రీయులకు రాసేటప్పుడు పౌలు రాస్తాడు, విశ్వాసుల యొక్క పట్టి రాస్తాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
13వ వచనం. దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, కొంతమంది అలా చేశారు. ఫలాన్ని అనుభవించకపోయినా విశ్వాసం ఉంచి మృతి నొందారు. కారణం ఏంటంటే వాళ్ళకు పరలోక రాజ్యం దొరుకుతుందనే విశ్వాసం ఉంది వాళ్ళకు. దూరం నుండి చూశారు అన్నారు. మనం కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే ప్రభుకు దూరంగా ఉన్నాం, కానీ ఆత్మీయంగా ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. శరీరరీతిగా బాహ్యరీతిగా ప్రభు మనకు దూరంగా ఉండవచ్చు, ఆత్మీయంగా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. పరలోక రాజ్యం మనకు దూరంగా ఉండవచ్చు. పరలోక రాజ్యం యొక్క ఫలం మనం భూమి మీదనే ఆత్మీయంగా అనుభవించవచ్చు. అలాంటి వాతావరణం, అలాంటి స్వేచ్ఛ, అలాంటి స్వాతంత్రం ప్రభు ఇచ్చాడు. భూమి మీదనే, పరలోకం ఎక్కడో లేదు, నీలోనే ఉంది పరలోకం అన్నాడు. అలాంటి ఆనందం పరలోకంలో అనుభవించే ఆ యొక్క అనుభవం అంతా కూడా మనలో కొన్నిసార్లు ఉంటుంది. లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు ఇదేంటి ఇంత గొప్ప రక్షణ కలిగి ఇలాంటి విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలేంటి, లేమి ఏంటి, అనారోగ్యం ఏంటి, ఆపదలేంటి, అవమానాలు ఏంటి, కొన్నిసార్లు నిరాశ కలుగుద్ది, కొన్నిసార్లు ఉద్యోగం వస్తుంది, కొన్నిసార్లు ఆనందం కలుగుద్ది. ఇది సుఖ దుఃఖాలకు కలిగే పరస్పర పోరాటం, విశ్వాస పోరాటం. విశ్వాస యోధులు ఉన్నారు. 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహమునకు భయపడక ఎగుప్తును విడిచిపోయాను మోషే గురించి రాశాడు. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, అదృశ్యుడు కానీ ఆత్మీయమైన స్వరాన్ని వినిపించాడు, ఆత్మీయమైన కార్యాలు కనపరిచాడు, ఆత్మీయంగా తోడై ఉన్నాడు. విశ్వాసము అంతరంగంలోంచి స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచి బయటికి సాహసించి జనాన్ని 6 లక్షల కాలుబలాన్ని ఎంటబెట్టుకొని యాత్రను కొనసాగించగలిగిన విజయ వీరుడు మోషే. తనకుంది విశ్వాసం. స్థిరబుద్ధి గలవాడై అదృశ్యుడైన వాడు. కొన్నిసార్లు అదృశ్యంగా ఉన్నట్టు కనబడుతుంది, దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టుగా. కానీ దేవుడు గొప్పవాడు, ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రవచన వర్తమానం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఆత్మీయమైన నింపుదల, ఆత్మీయమైన ఆనందం, ఆత్మీయమైన కాపుదల, భద్రత ప్రభు ఇచ్చే వాగ్దానం గొప్పది. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఎక్కడైనా ఆయాసం కలిగించి విశ్వాస పరీక్షలు 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూడమన్నాడు. ఆయన వైపు చూస్తే మన అక్కరలను తీర్చబడతాయి. ఆయన వైపు చూస్తే మన సమస్యలకు పరిష్కారం అక్కడే కలుగుద్ది. ఆయన వైపు చూస్తే 2 దారులుగా కనబడే ఆ యొక్క వాతావరణం, కుడి ఎడమలు తిరిగిన ఇదే దారి దీనిలో నడమని విశ్వాసమైన కర్తగా ఉండి మనల్ని నడిపించే నాయకుడు అవుతాడు. గొప్ప సాక్ష్యమం 11వ అధ్యాయంలో విశ్వాస పరీక్షలో ఆయన వైపు చూస్తే విజయం. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి కలగబోయే అవమానమునందు విశ్వాసముంచి స్థిరబుద్ధి గలవాడై మోషే బయటకు వచ్చాడు ఐగుప్తు నుంచి. ప్రభు అదే చెప్తున్నాడు, లోకం నుంచి బయటికి రావాలి. మనం తలంపులో, ఆలోచనలో విశ్వాసముగా
విశ్వాసం అనే భూమి మీద అడుగు పెట్టాం మనం. అలాంటి అడుగు అడుగున చాలా సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, నిరాశ వస్తుంది కొన్నిసార్లు. ఏంటా ఇది, అనుమానాలు వస్తాయి, ఆపదలు వస్తాయి. వీటన్నిటికి పరిష్కారం స్థిర బుద్ధి కావాలట. కీర్తనలు ఇక్కడ ఒక మాట చెప్తాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఏం చేశాడు, స్థిరపరిచాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. దావీదు అదే చెప్పాడు. స్థిర బుద్ధి గలవాడై మోషే యాత్రను కొనసాగించాడు. స్థిరత్వం కలిగి దావీదు ఆత్మీయంగా నిలదొక్కున్నాడు. ఊబిలో నుండి బయటికి లాగి బండ మీద నిలిపాడు. తనకున్న విశ్వాసమును బట్టి అనేకులు కూడా ఆత్మీయంగా బలపరచబడుతూ వచ్చారు. ఆ స్థిర విశ్వాసమే దేవుని కార్యాలకు ముందడుగు వేసింది. అలాంటి విశ్వాసం కలిగి యాకోబు బలిష్ఠునిగా నివాసస్థలము కట్టాలి నా కోరిక అది అన్నాడు దావీదు. మొక్కుబడి చేశాడు. 132వ కీర్తనలు. నూట 32 కీర్తనలు మొదటి నుండి 3 వచనాలు. అదండి మొక్కుబడి చేశాడు దావీదు. స్థిర బుద్ధి గలవాడై ఆత్మీయమైన బండ మీదకి తాను రాగలిగి స్థిరత్వం కలిగి ఒక కోరిక మొక్కుబడి చేశాడు. ఏంటది? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవా నేను ఒక స్థలం చూసు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికో నివాసస్థలము నేను చూసు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. పరుండు మంచం మీదకి ఎక్కను. కనులకు నిద్ర రానియను. కనురెప్పలకు కునుకుపాటు రానియనను. కూర్చుంటే నిద్ర వస్తుంది కొన్నిసార్లు. రాత్రి ఎందుకు పోలేదు నిద్ర? పగలు నిద్ర వస్తుంది, రాత్రి ఎందుకు రాలేదు? రాత్రి ఏమైంది? ఎన్ని ఆశలు పక్కన పెట్టి, ఎన్ని పనులు పక్కన పెట్టి, ఎన్నిటికి కట్టుబడి ఉండి, ఎన్నిటికి ఓర్చి సహించి కుర్చీ మీద కూర్చుంటే నిద్ర వస్తుంది, పండుకుంటే నిద్ర రావట్లేదు. కారణం కొనుక్కుబాటు వస్తుంది. కుర్చీ మీద కూర్చుంటే ఎందుకులే అని ఫ్యాన్ వేసుకొని పండుకుంటే నిద్ర రావట్లేదు. అర్థమైందా? దేవుడు వాడుకొని దాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా సిద్ధం చేసి ఒక పని కొరకు నియమించి ఆ పనిలో వాడుకోవడానికి ఆ వ్యక్తిని ఆ రీతిగా సిద్ధం చేస్తాడు. బాత్రూము డోర్ నిలబెట్టడానికి కార్పెంటర్ వచ్చాడు. స్క్రూలన్నీ ఫిట్ చేశాడు. ఇట్ట రెక్క తెరిస్తే పైన రేకు తగులుతుంది. సార్ ఇప్పుడే వస్తానని పోయి రంప తెచ్చి దాన్ని కట్ చేసి ఇంకా మిగతా స్క్రూలన్నీ టైట్ చేసి దాని బోల్ట్ ఎట్ట పడుతుందో దాన్ని సెట్ చేశాడు. కారణం ఏంటంటే అది సిద్ధపరిచే విధానం. ఒక వస్తువును ఎలా మలచాలి, ఎలా కట్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, ఎలా ఒక స్థాయిలోనే తేవాలి దాన్ని. ఒక వస్తువుని ఆ వ్యక్తి నైపుణ్యమైన హస్తం. మనం చేస్తే కత్తితోనో గొడ్డలతోనో చేస్తాం, అది ఖరాబ్ అయిపోద్ది. భక్సింగ్ గారు రాశాడు, ఆయన ప్రేమ హస్తములను ఏర్పరితనం ఒక వ్యక్తిని సిద్ధం చేసేది, ఆత్మీయంగా సిద్ధం చేసి వాడుకుంటాడు. ఎలా చెప్పాలి ఇది? ఒక పని కొరకు ఒక వస్తువును ఒక వ్యక్తి నైపుణ్యమైన ఆ యొక్క పనివాడు ఆ వస్తువును సిద్ధం చేసి వాడతాడు.
అదే రీతిగా ఒక విశ్వాసిని కూడా ఒక వ్యక్తిని ఎలా మలుస్తాడు, ఎలా సిద్ధం చేస్తాడు, ఎలా వాడుకుంటాడు, తనకు ఎలా మహిమ వస్తుంది, అది ప్రాముఖ్యమైన హెచ్చరిక. కానీ ప్రేమ హస్తములో నేర్పరితనం ప్రభు ఆ వస్తువును అలా మలుస్తాడు, అలా వాడుకుంటాడు, అలా సాధనముగా వాడుకొని తన నామానికి మహిమ తెస్తాడు. ఎన్నో బాధలు ఆరాధనలు చూసాం. 27వ అధ్యాయం ఎన్నో బాధలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో రకరకాల కష్టాలు. ఆయన శరీరాన్ని ఒక మృగములాగా తినివేయాలని చూసిన వాతావరణం ఏర్పడింది. అడవి మృగాలకు కూడా తను ఎరగావలసి వచ్చి వాతావరణం వచ్చింది. సింహం ఏంటి, ఎలుగుబంటి ఏంటి, చీలిస్తే ఏమవుతాడు? కానీ అవన్నీ తప్పించి, బాధలన్నీ తప్పించి, కష్టాలని తప్పించి, ఆ సంతోషాన్ని కలిగించి స్థిరబుద్ధి గలవాడై పాదాలు బండ మీదకి వచ్చిన తర్వాత మ్రొక్కుబడి చేశాడు. నా దేవుని ఆలయమును కట్టేంత వరకు నా కనులకు నిద్ర రానియను, కనురెప్పలకు కొనుకుపాటు రానియను, మంచం మీదకి ఎక్కను నేను, కనులకు నిద్ర రానియను, కనురెప్ప కూడా కొనుకుపాటు రావద్దు. అది ఎలా కట్టాలి? 3వ వచనం, 132 3వ వచనం చదవండి. అదనమాట 122 కీర్తనలు 1 వచనం 3వ వచనం చూడు ఒకసారి. హ్మ్. 122 కీర్తనలు 3వ వచనం. యెరూషలేమా ఎలా కట్టబడింది ఆలయం, బావుగా కట్టబడిన పట్టణంలాగా ఉండాలట. మన ఇంటి కంటే, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు ప్రీతికరమైనవి. నా ఇల్లు పడవచ్చు, రేకులు ఇల్లు కావచ్చు, దానికి గేటు సరిగా లేకపోవచ్చు, దాంట్లో చెట్లు మొలవచ్చు, కానీ దేవుని ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. అదే తలంపు. అడిగాను ఒక తోటి సేవకుని, ఎక్కడికి పోతున్నావు అంటే, చిన్నాయన నేను ఊరికి పోతున్నా అని చెప్పాడు. ఎవరికి పోతున్నా అంటే పలానా సో అని. ఎందుకు పోతున్నావు అంటే, నా ఇంటి ఆవరణం అంతా కూడా గడ్డి మలిసింది, గడ్డి మందు కొట్టడానికి పోతున్నాను అన్నాడు దైవ సేవకుడు. దాన్ని తీయడానికి సమయం లేక గడ్డి మందు కొట్టడానికి పోతున్నాను అన్నాడు. కారణం దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, సమయం, సందర్భం. యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రీతికరమైనవి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వరదిల్లుతారు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, అది మీ క్షేమానికి కారణం. యెరూషలేములో నుండి నేను దీవిస్తాను మిమ్మను మీ పిల్లల 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 దీవిస్తాను. రాబో తరానికి కూడా ఓ పునాది వేయబడేది ఆత్మీయంగా దేవుని ఇల్లు. స్థిరత్వం. మోషే చరిత్ర. స్థిరబుద్ధి గలవాడై 6 లక్షల కాలువలాన్ని అరణ్యములో నడిపిస్తుంటే 2 కుమారుల భార్యని వెంట పెట్టుకొని మామ గార్ధవం మీద పిల్లల తన దగ్గరికి తీసుకొని వచ్చాడు. చరిత్ర తెలుసా? వదిలి వెళ్ళాడు. ఓరేపులో దర్శనమైంది ఆయనకు. దేవుని స్వరాన్ని విన్నాడు. 6 లక్షల కాలువలాన్ని బయటికి తెచ్చాడు. పిల్లలు, భార్య మామ దగ్గర అత్తగారింటికాడ పెట్టిపోయాడు ఆయన. తర్వాత అవతలికి వచ్చిన తర్వాత వెంట పెట్టుకుని మామ వచ్చి ఈ కష్టాలని మామకు వివరించాడు. తను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆ పిల్లలకు పేరు పెట్టాడు 2. ఇదే చరిత్ర. దేవుని ఇల్లును ప్రేమించాలి. స్థిరబుద్ధి గలవాడై మోషే భోజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. అతనికి విరోధంగా మాట్లాడడానికి నోరెలా వచ్చింది? గద్దిస్తాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని కార్యాల గురించిన ఆసక్తి,
దేవుని పనుల విషయాల్లో ఆసక్తి, ప్రభువునందు విశ్వాసం ఇస్తే మనకు దీవెన, మన తర్వాత మన పిల్లలకు దీవెన, రాబో తరానికి మార్గాన్ని సరళం చేస్తాం. పరలోక రాజ్యంలో బహుమానం ఉంది. దావీదుకు ఒకటే కోరిక, మొక్కుబడి చేశాను నా దేవుని. యాకోబు కూడా బేతేల్లో మొక్కుబడి చేశాడు, దావీదు మొక్కుబడి చేశాడు, అన్నా మొక్కుబడి చేసింది. ఆలయంలో ఆత్మీయమైన ఆశీర్వాదం పొందిన గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళందరిని గురించి చెప్పడానికి సమయం లేదంటాడు పౌలు, వివరించి రాశాడు. ఎంత గొప్ప సాక్ష్యము, మేఘములాగా ఉంది. ఓరేపులో మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు అడుగుజాడులో నడిస్తే విశ్వాస ఫలాన్ని తప్పకుండా మనము పొందుతాం. దేవుని కార్యకలాపాలలో పాల్పొందిన ప్రతి వ్యక్తి కూడా దీవించబడతాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఎక్కడైనా తప్పి అవిశ్వాసంగా సనుగులు సంశయాలు పక్కన పెట్టి ఆత్మీయంగా కొనసాగి ఏకదృష్టి కలిగి ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. కలహమునకు దూరంగా ఉండటం మనిషి ఘనత. సనుగులు సంశయాలు అని ఆత్మీయంగా సాగి వెళ్ళండి. ప్రభు సెలవిచ్చిన వాగ్దానం. దేవుడు గొప్పవాడు, ప్రభు కృప ఇస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ఒకసారి సైకిల్ మీద వెళ్తున్నా, బోధనలో సైకిల్ మీద శంకర్ నగర్ పెద్ద, అప్పుడు ఏపీ అన్నారు కదా రాష్ట్రం, అందులోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దానికి ఒక దారి ఉంది, ఒక కాలనీ ఉంది. సైకిల్ మీద వెళ్తున్నాం. వెనక సిస్టరు పిల్లని ఎత్తుకొని కూర్చుంది. నేను సైకిల్ దొక్కుతున్నాను, ఆమె జారి కింద పడ్డది. సిస్టర్ చిన్నపిల్లతో కింద పడ్డది. సైడ్న వెళ్ళేవాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. ఏమో ఆమె తలిగిచ్చి పడేసినవా అని చూడలేదు సరిగా. తర్వాత నేను లేపి నిలబెట్టి మరలా సైకిల్ ఎక్కి పరిచర్యకు విజిటింగ్ చేసి సేవ చేసి ఆత్మీయంగా దర్శించి, కష్టాలు రావచ్చు, పడిపోవచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆపదలు రావచ్చు, అవమానాలు చేయని వాటి కొరకు కూడా ఇతరులు మనలో నిందించవచ్చు. అయినా ముందుకు సాగడమే మన ఆత్మీయ ప్రయాణం. వెనుదిరిగేది లేదు. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, ప్రభు వైపు చూస్తే ఒక ఆత్మీయంగా ఒక తలంపు, ఒకటి ఏదో ఒక ఆలోచన రావాలి. ప్రభువా నీ కొరకు నేనేం చేయాలి? దావీదు అదే, ప్రభువా నేనేం చేయాలి? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు అనమాట. నేనేం చేయాలి? రండి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను అంటాడన్నా. పరీక్ష అనేది మనకు విశ్వాసులకు ప్రాముఖ్యంగా అవసరం. దానిలోనే రిజల్ట్ వస్తుంది, దాని వలన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆత్మీయంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. పరీక్ష లేకుండా ఏ వ్యక్తి కూడా ఒక స్థాయిలోనికి రాలేడు. అందుకే ప్రభుత్వం కూడా ప్రతి దానికి ఒక పరీక్ష పెడుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో పరీక్ష ఉంది పై స్థాయి ఇవ్వడానికి. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ప్రభు అడుగుజాడులో నడిచి పరీక్షించుకొని దావీదు వలె స్థిరబుద్ధి కలిగి, మోషే వలె స్థిరబుద్ధి కలిగి, అన్నా వలె కన్నీటి ప్రార్థన ద్వారా ఆత్మీయమైన కార్యకలాపాలలో వారు భాగస్వాములు అయ్యారు. సాక్షులుగా బైబిల్లో ఉన్నారు. వాళ్ళు మోకరించండి. మనం కూడా చిన్న సంఘమైన ఆత్మీయంగా బలపడి మన శక్తి, మన యొక్క సమయ సందర్భాలు ప్రభువుకు అంకితం చేసుకొని ఆత్మీయంగా నిలబడితే ప్రతిఫలం చూస్తాం. మనం మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కొన్ని లేఖన భాగంలో నుండి హెచ్చరికలు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. దయాదృష్టి మా మీద ఉంచి మీ అందరి విశ్వాసమును బట్టి కలిగి ఆత్మీయమైన ఆశీర్వాదం గొప్పది. పూర్వీకులైన
ఎంత గొప్ప సాక్షి మేఘములాగా ఆవరించారు. ఆత్మీయమైన ఫలాలు పొందారు. మీ నామానికి మహిమ కలిగింది. ఓరే పక్షాన కూడా కృపనిచ్చి ఈ స్థాయికి ఓరేపని తెచ్చారు. చేరి రాగలిగిన విశ్వాసులైన ప్రియులు మాకిచ్చిన బల్ల ఏర్పాటు, ఆత్మ సావాసము బలపరిచి నీ నామఘనత కొరకు